తెలంగాణ రాష్ట్ర సోదరులకు మన 9 టీవీ తరపున ఒక్కసారి మీకు విన్నపించడం ఏంటి అంటే, అధికార పార్టీ రేవంత్ రెడ్డిని నానా రకాలుగా కొన్ని ఈ 2-3 ఛానల్ ఒకటి ఉన్నాయి, ఆ ఛానల్ అమ్ముడు పోయి విమర్శించడము, గాలి మాటలు మాట్లాడడము, అవగాహన లేకపోవడము మీరు గమనించి ఎవరు తప్పు మాట్లాడుతారో, ఎవరు తప్పు చేస్తారో, ఎవరికి అక్రెడిటేషన్ ఉందో ఎవరికి భయపడే అవసరం లేదు. తప్పు ఎవరు చేస్తే వాడిని తన్నాలి పట్టి నీతి నిజాయితీగా ఒక పద్ధతి సంస్కారవంతంగా ఉండాలి. ఏ పని చేసినా ఆ నీతి జాతి లేని కార్యకర్తలు తన్నండి పట్టి. ఒక తర్వాత ఇంకోటి ఏంటంటే, మన 9 టీవీ తరపున మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ప్లీజ్. దయచేసి మర్చిపోవద్దు. ఒక్కసారి తర్వాత మీ సోదరులందరికీ ఖచ్చితంగా లింక్ పంపించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కాబట్టి ఈ రోజులలో మీకు ఒకటి ఏమనిపిస్తుందంటే, పాలన గాలికి వదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి. మరి సీఎం గాలికి వదిలేసింది అంటున్నాడు. ఎవరు? పాలన గాలికి వదిలేసింది అంటున్నాడు. గాలికి వదిలేసినప్పుడు ఎవడు చేస్తున్నాడు? ఈ పరిపాలన ఎవడు చేస్తున్నాడు? ఏ విధవ చేస్తున్నాడు నేను అడుగుతా. రాష్ట్ర ప్రజల అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలను ఉద్దేశించి, ప్రజల గురించి, ప్రజల కొరకు రోజు 18 గంటలు పరిపాలన చేస్తుందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి రాష్ట్ర ప్రజలకి ఒకదానికొకటి వాళ్ళ మేనిఫెస్టోను ఖజానా లేకుండా ఒక్కొక్కటి చేస్తున్నారు అనేసి ఇక్కడ ఒక ప్రజల్లో ఒక కనిపిస్తున్నది. తర్వాత మరి ఈ విధవలు ఎవడాడు? మరి కరెక్ట్గా గాలికి వదిలేసింది అనడము, వేరే పార్టీకి సపోర్ట్ చేయడము. వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? చెప్పు తీసుకొని కొడతారు. మరి గాలికి ఎట్లా వదిలేయడం అవుతుంది? ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినవి, వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేసుకుంటున్నారు, టైం సరిపోలేదు, ఖజానా లేదు. మళ్ళా 15 ఆగస్టు వరకు మిగతా 2 లక్షల రుణమాఫీ అని ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాడు, రైతులను రిక్వెస్ట్ చేస్తున్నాడు. నానా రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీలో గెలిపించినాక రేపు మన తెలంగాణ స్టేట్కు కేంద్రం నుంచి బడ్జెట్ రావాలన్నా, మనము బాగుపడాలన్నా, మనకు లోకసభ ఎన్నికలకు సహకరించాలి, మనం గెలిపించుకోవాలనే తపనలో ఇప్పుడు రాష్ట్రం అంతా అసెంబ్లీలో ఎట్లయితే పాదయాత్ర చేసిండో ఆ పాదయాత్ర ప్రకారము ఇప్పుడున్న 17 సీట్లలో హైకమాండ్కు ఖచ్చితంగా గెలిపించి నేను ఇవ్వకపోతే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అనుకుంటారు, ప్రజలేమనుకుంటారు, రేపు హైకమాండ్ ఏమనుకుంటుంది? వాళ్ళకు పద్ధతి, సంస్కారము, విధి విధానం ఉంది. ఈ విధవలేంది పదే గాలికి వదిలేసిండు? మీరు ఆర్డర్స్ ఇస్తారా ఏమన్నా? కాబట్టి ఈ విధంగా గాలికి వదిలేసిన పరిపాలనను చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నా బిజినెస్ మ్యానా? పోనీ స్మగ్లింగ్ చేస్తున్నాడా? లేకపోతే ఏమన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వదిలిపెట్టి ఢిల్లీ తిరుగుతున్నాడా? పొద్దున్న లేస్తే లేకపోతే అమెరికా పోతున్నాడా? లండన్ పోతున్నాడా? ఆస్ట్రేలియా పోతున్నాడా? మరి ఎక్కడ పోతున్నాడని ఈ విధంగా చూపిస్తున్నారు. అదే ఒక రెడ్డి జాతిలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఒక AK-47 బుల్లెట్ లాగా 2017 నుంచి ఇప్పటిదాకా పాదయాత్ర మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఒప్పించి కష్టపడి ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు సీనియర్లతో సహకరించి, ఒప్పించి, మాట్లాడి, సహకరించి తర్వాత ఏ విమర్శలు రాకుండా ఖచ్చితంగా రాష్ట్ర సీఎం అవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తోడుండి గెలిపించిండ్రు. ఇవాళ హైకమాండ్ క్లియర్గా ఈయనకు సీఎం కావాలని, సీఎం హోదా ఉన్నది. ఏ మినిస్టర్ చేయకుండా ఎంతో సీనియారిటీ లేకుండా సీఎం అయింది కాబట్టి రాష్ట్రానికి మంచి చేయడానికి అది ఒక నమ్మకంతో సీఎం చేశారు. కాబట్టి వీళ్ళ లేక సప్లిమెంటరీ రాసి రాలేదు, ఎవరు లేక బీఆర్ఎస్ లేక సప్లిమెంటరీ రాసి బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, ఇంకో కొడుకో దిక్కు, వీళ్ళ దిక్కు దొంగల్లాగా రాలే కదా. పార్టీల్ని జడ్పీ చైర్మన్గా చేసిండు, ఎమ్మెల్సీ తీసుకున్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. లాస్ట్కు 2018 మొత్తం ఓడగొట్టిరు కొడంగల్ దిక్కెళ్ళి. పోలీసు వ్యవహారంలో మొత్తం ఇదే రాధాకృష్ణన్ తీసుకెళ్ళి డబ్బులు వంచకంలు. తర్వాత అక్కడి నుంచి మళ్ళా 2019 ఆయన పార్లమెంటు గురించి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి లోకసభ నియోజకవర్గంకి వెళ్ళి మళ్ళా ఎంపికగిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి ఈ రోజుకు మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన సీఎంగా చేసుకున్నారు.
రాష్ట్ర ప్రజలకు తప్పంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి తప్పంటారా, లేకపోతే ఈ పనికి మళ్ళీ విధవలకు తప్పంటారా? సీఎంను గాలికి ఎట్లా వదిలేసినట్టు? మరి మీరు చేసిర్రాడా? ఉచిత ప్రయాణం మీరు చేసిండ్రా? పోనీ గ్యాస్ సిలిండర్ మీరు ఇచ్చిండ్రా? ఇలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బిల్స్ మీరు చేసిండ్రా? పోనీ ఈరోజు రాష్ట్రం అంతా మీరు గాలిస్తున్నారా? ఎట్లా చెప్తారు రా ఇవి? కొంచెమన్నా బుద్ధి ఉండాలి మాట్లాడడానికి, అర్థం కాకుండా. తర్వాత ఇంకొకటి, తెలంగాణ సోదరుల రాష్ట్రం మొత్తం ఏం చేసిండంటే గాలికి వదిలేసిండు అంటున్నారు కదా ఈ బీఆర్ఎస్ వాళ్ళు, ఈ పనికి మళ్ళీ ఛానల్ వాళ్ళు. ఒకసారి మీకే వివరిస్తా, విందాం మనం. గాలికి ఎట్లా వదిలేసిండో పాలన. ఎట్లా పోతున్నాడా, ఇంకా దేంట్లో పోతున్నా మాకు అవసరం లేదు. ఇక్కడ రియాలిటీ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 200 పైచీలకు రైతులు చనిపోయారు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఇప్పటికే అకాల వర్షాల వల్ల వడ్లు నానిపోయి పూర్తి స్థాయిలో రైతులన్న ఈ వర్షాలు ఎవరైనా ఏ సీఎం ఉన్నా ఎవరున్నా ఏంటంటే ఇవి నష్టపరిహారం జరపడానికి వస్తాయి. ఎందుకంటే ఈ వేడిలో పాములు తేళ్లు ఈ వర్షానికి కాకకు బయటికి వస్తాయి. మామిడికాయలు అయిపోయినా వర్షాలు కొన్ని చేన్లు కొయ్యనోళ్ళకైనా ఏమవుతుందంటే ఇది నష్టానికే వస్తాయి. ఈ వడగన్లు వచ్చేది, ఈ చినుకులు వచ్చేది రైతులకు నష్టం చేయడానికి వస్తుంది. కాబట్టి ఇది సీఎం, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటేనో, షాడో సీఎం కేటీఆర్ ఉంటేనో కాదు వచ్చింది. మళ్ళీ ఇప్పుడుగినా గాలికి వదిలేసిన పరిపాలన అంటున్నాడు. అయిన తర్వాత మరి అదే 10 సంవత్సరాలు ఉన్నాయన కొడుకు ఒకటి తండ్రి ఒకటి ఫ్లైట్లలో తిరిగినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎట్లా డబ్బులు వచ్చినాయి? పోనీ వాళ్ళు ఎట్లా తిరిగినరు? ఈరోజు అంటున్నావు కదా గాలికి వదిలేసిండు ఎక్కడో తిరుగుతున్నాడు అని. మరి సీఎం ఏమన్నా సైకిల్ మీద పోమంటున్నావా, లేకపోతే మోటార్ సైకిల్ మీద పోమంటున్నావా? పోనీ నువ్వు ఆర్డర్ ఇయ్యి, సీఎంకు నువ్వు ఆర్డర్ ఇస్తే తెలుస్తుంది. అప్పుడు రాష్ట్ర రైతుల గురించి ఆయన తెలియదు, ఇక నీ ఒక్కనికే తెలుసు, పెద్ద పోటు కానివి నీకే తెలుసు. రైతులందరూ కూడా కన్నీటి సంద్రంగా మారిపోయింది. బొప్పాయి తోటలు, మామిడి తోటలు ఆగమాగం చెల్లా చెదరైపోయినాయి. సమీక్ష లేదు వాటి గురించి. అధికారులు 24 గంటలకిన పడే మామూలు చినుకులు పడిపోయినాయి. పాపం కొందరు రైతులకు చాలా బాధాకరం అనిపిస్తున్నది. అవి మేమిగిన బాధపడుతున్నాము. ఏం పోతాయి? ఈడ ఉండేది 2 మామిడికాయలు, వరి తప్ప ఇంకో దానికి నష్టపరిహారం జరగదు. ఇంక ప్రకృతి వైఫల్యం తెలియక ఏ పంటలు ఎప్పుడు పండుతాయి, ఏ చేనులు ఏముంటాయి, అసలు ఏమన్నా అవుతుందా? ఏమన్నా తెలుసా? అసలు ఏమన్నా నాగలు తెలుసా? ఇంకి ఏమన్నా తెలుసా దాని గురించి? కొంచెం ఆలోచన చేయాలి. చూద్దాం సోదరులారా, వినిపిస్తా మీకు. ఇది బాగా వినవలసిన సందేశం, మీకు వినండి. రివ్యూ లేదు, వాటి గురించి ఏమీ లేదు. గాలి మోటార్లలో చక్కర్లు కొడుతున్నాడు. కొడుతూ ఇంకో ఇట్లా పిఆర్ స్టంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, గాలి మోటార్లలో చక్కర్. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొట్టినప్పుడు ఎందుకు చూపించలేదు? కల్వకుంట్ల రామారావు కొట్టినప్పుడు ఎందుకు చూపించలేదు? పోనీ 600 బండ్లు ఈడికెళ్ళి మహారాష్ట్ర డైరెక్ట్గా కాన్వాయ్ పెట్టినప్పుడు ఎందుకు చూపించలేదు? అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు పైసలు అన్నట్టు? బిచ్చం మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? అప్పుడు ఎందుకు చూపించలే? 10 సంవత్సరాలు వాళ్ళు పాపం విపక్షలో ఉండి వాళ్ళు బాధ పెట్టినా, అధికార పార్టీగా ఉండి వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసినా, నానా రకాల బాధ పెట్టినా, నియంత పాలన చేసినా ఇలా వీళ్ళు ఎంబడి పడ్డారు. వాడు ఏదో బిచ్చం వేస్తాడు, ఆడుకొని పనులు చేస్తున్నారు. 6 నెలల కింద నుంచి 1 సంవత్సరం నుంచి కాంగ్రెస్కి చేసిండు. కాంగ్రెస్ వాళ్ళకు పాపం ఈ మధ్యన వచ్చిన తర్వాత వాళ్లకు అమ్ముడు పోయిన స్థితి గతి వీళ్ళది. వినండి ఒకసారి, చూడండి. అప్పుడు వాళ్ళ ఈ కల్వకుంట్లలో చూపించలే. తిరిగి ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ గాలికి వదిలేసిందంట. హెలికాప్టర్లు తిరుగుతుందంటే, హెలికాప్టర్లు తిరగపోతే గంటకో ఊరు తిరగమంటున్నావా? 24 గంటలకు కూడా తిరగమంటున్నావు ఒక సీఎంను? సీఎం స్థాయి తెలుసా ఏమన్నా రాష్ట్ర సీఎం గురించి? ఇట్లా పిఆర్ స్టంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక చూడాలి. సీఎం అనుకూల మీడియా మాత్రం దీన్ని ఘనకార్యంగా ప్రచారం చేస్తుంది. ఎలాంటి స్పెషల్ ఫ్లైట్లు వినియోగించకుండా ఓ సాధారణ పౌరుడిలా విమాన ప్రయాణం చేస్తున్నారంటూ ఆకాశానికి ఎత్తేస్తుంది. అయితే అసలు విషయం మాత్రం వేరే ఉంది. మామూలు రోజులలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లలో తిరిగిన సీఎం రేవంత్ ఎలక్షన్ కోడ్ కారణంగా 10 సంవత్సరాలు చేసిన వాళ్ళ హెలికాప్టర్ల ఖర్చు ఎంత వస్తుందో మనకు తెలియదు. అప్పుల పాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి తెలియదు. 4 నెలల్లో 1-2 సార్లు ఫ్లైట్ ఎక్కగానే ఈ మండిపాట. కొంచెం లేదారా భయ్, ఏం చదువుకున్నారా నాయన మీరు? ఎంత బుద్ధి లేదురా. తెలంగాణ అసలు రాష్ట్రం ఎంత పొడవు ఉన్నది, ఎన్ని కిలోమీటర్లు ఉంది, పాదయాత్రలు చేసిన వానికి తెలుసు కానీ నీకేం తెలుసురా భయ్? ఈడ తార్నాకాలు ఉన్నోనికి
అరే అర్థమే అయితలేదేంది. సామాన్యుడిలా సాధారణ ఫ్లైట్ లో వెళ్తున్నారు. ఎన్నికల ఖర్చులలో చూపించాల్సి వస్తుంది కాబట్టి సొంత డబ్బు పెట్టుకుంటే ఖర్చు తడిసి మోపెడవుతుందనే కారణంతోనే ఈ ప్రయాణాలు చేస్తున్నారు. మంది సొమ్ము అయితే మంగళవారం, తన సొమ్ము అయితే సోమవారం అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యవహరిస్తారు. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? సీఎంను కల్వకుంట్ల చంద్రశేఖరరావును అండ్ కల్వకుంట్ల రామారావును అడగలేదు ఫ్లైట్లలో పోతే? అంటే వాళ్ళు తిరిగితేనేమో సంసారం, వీళ్ళు తిరిగితే వ్యభిచారమా? అధికార పార్టీలో ఉండి సిగ్గు లేదు కదా విమర్శిస్తున్నారు. ఇది రియాలిటీ. ఏంది అంటే ఎన్నికల కోడ్లలో ఆయన ఏ విమానంలో తిరిగినా కూడా పూర్తి స్థాయిలో చూపించాలి కదా. అది ఏంది, తన సొంత డబ్బులు పెట్టుకుంటే ఏమైతుంది? సొంత డబ్బులు పెట్టుకుంటే ఆయనకి ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం ఏంది, మంది పైసలు అయితే మంగళవారం, ఆయన పైసలు అయితే సోమవారం. కరెక్ట్ బిడ్డ. ఇది రేవంత్ రెడ్డి పాలన. అంతే. ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? దేనికోసం ఏమైనా తెలంగాణ పీకి పొడిచి తెలంగాణకి ఏమైనా దేనికి పోతుండా? 200 మంది రైతులు ఈరోజు రైతులు ఎంతమంది చనిపోయారో వీడియోలో పెద్ద వెరిఫికేషన్ చేసినట్టు, ఇంట్రాగేషన్ చేసినట్టు, తర్వాత ఎంక్వైరీ చేసినట్టుగా, వీనికి ఏదో తెలిసినట్టుగా గాలి మాటలు మాట్లాడాలి. పీకి పాడేస్తున్నా అంటున్నాడు. బిడ్డ కొంచెం ఆగు, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక చెప్తావు. తర్వాత మరి ఆ రోజు ఏం పీకిండు? ఫామ్ హౌస్ ఉన్నప్పుడు ఆయన ఏం పీకేసిండు? ఆయన ఎక్కడ తిరిగిండు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన తిరిగినప్పుడు ఫామ్ హౌస్ ఉన్నాడు. 10 రోజుల దాకా రాలే, పట్టించుకోలే. ఆ రోజు ఏం పీకేసినావు? ఆ రోజు కాంగ్రెస్ దిక్కు మాట్లాడినావు. అర్థమవుతుందా? ఒక్కసారి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఏమైనా న్యాయం చేయనీకి పోతుండా? లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందా? లేకపోతే 6 గ్యారెంటీలో చట్టబద్ధత చేసి అమలు చేయడానికి ఢిల్లీ పోయి ఏమైనా పైసలు ఇస్తాడా? దేనికి పోతుండు? పోతుండు ఇతర రాష్ట్రాలలో పోతుండు ఆయన. మరి ఇదే చంద్రశేఖరరావు ఇతర రాష్ట్రాలు తిరిగినప్పుడు మమతా బెనర్జీ దగ్గర తిరిగిండు, ఢిల్లీ తిరిగిండు, మహారాష్ట్ర తిరిగిండు. మరి అప్పుడు నువ్వెందుకు అడగలేదు? అప్పుడే ఆయన ఏం బీకిండు చెప్పు? సిగ్గుండాల జర్నాన్ని అడగనీకి. ఏం బీకిండట సీఎంను పట్టుకొని? ఇతర రాష్ట్రాలకు సంబంధించి పర్యటన కోసం పోతుండు. అక్కడ వెయిట్ లూపి చేగుర్తు కోటే అని చెప్పడానికి ప్రచారానికి పోతుండు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోతున్నాడండి. ఊరందరిది ఒక దారి అయితే తులిపి కట్టేది మరో దారి అన్నట్టుగా సీఎం రేవంత్ తీరు కూడా ఇలానే ఉంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్లి ప్రతిపక్ష నేతలు భరోసా కల్పిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం ప్రచారంలో బిజీగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కర్ణాటక, కేరళలో తిరుగుతూ తీరిక లేకుండా ఆ రోజులల్లా మన అమౌంట్ను మనం తీసుకుపోయి కేసీఆర్ ఎక్కడెక్కడ పంచిన స్థితి లేదా? దుస్థితి లేదా? కేసీఆర్ ఎక్కడెక్కడ తిరిగిండి అడగలేదు. ఎందుకు? ఎక్కడెక్కడ ప్రచారం చేస్తుండ అడగలేదు. ఎక్కడెక్కడ ఇట్లా చూపించింది అడగలేదు. ఇప్పుడు అడగొస్తున్నా. అది దిగిన అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాక లోకసభ ఎన్నికలు ఇంపార్టెంట్. మన స్టేట్కు బడ్జెట్ రావాలంటే ఇంపార్టెంట్. ఇది మీకు ఎలా కాన్స్టిట్యూషన్ గురించి తెలుసురా బాబు? ఎలా నేర్పాలరా మీకు రాజకీయం? ఏం జర్నలిస్టులలో చక్కర్లు కొడుతున్నారు సీఎం. రాష్ట్రంలోని రైతాంగం సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఏమంటున్నానంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ ఐ అపీల్ తెలంగాణ ఇంగ్లీష్ మాట్లాడకరా బాబు, నీ దండం చేస్తా. ఏం దానికి ఒకదానికి సెంటెన్స్ షూట్ కావాలరా, మ్యాచ్ కావాలి, సింక్ కావాలి. మాట్లాడినప్పుడు యనుమల కాదురా, హెన్నమల రేవంత్ రెడ్డి అదిగిన రాధారా నియం. చి ఎంత ఉన్న దాదాపుగా 10 లక్షల మంది రైతులు ఇప్పుడు నష్టపోయారు. అంచనానే చెప్తున్నాను. నీ అంచనా కరెక్ట్. తడిసిపోయింది. చాలా కేంద్రంలో మీరు కొనకపోవడం వల్ల తడిసిపోయింది. మొక్కజొన్నలకు సంబంధించి పంట పొలాలు ఆగమైనవి. దాంతో పాటుగా బొప్పాయి తోట నేల కొరిగింది. బొప్పాయి కాదురా, పొప్పాయిరా. ఇంకా నీకు ఏందిరా? ఈయనకి తెలుగు రాదేం రాదు, ఎవరు నేర్పిండో పాపం. చిచి ఈయనకి బొప్పాయి తెలియదు, పొప్పాయి తెలియదు. రా అనేది బలకనికి రాదు. లా నల్గొండ పరువు తీసేస్తున్నావు రా. స్థితి కనబడతాను. వీటన్నింటి గురించి సమీక్ష చేయవయ్యా నాయన అంటే గాలి మోటార్ల చక్కెర కొడుతూ తెలంగాణకి ఏదో పీకి పొడిచినట్టుగా ఇక్కడ చేసేది ఉండదు, ఏముండదు. పక్క రాష్ట్రానికి పోయి ప్రచారం చేయడానికి పోతుండు. ఎన్నికల కోడ్ కారణంగా కూడా సొంత ఫ్లైట్ వేసుకొని పోతే దాని ఖర్చు ఖచ్చితంగా కూడా చూపెట్టాల్సి ఉంటది. కాబట్టి ఈయన చెప్పే ప్రయత్నం ఇది. నేను అందుకే తెలంగాణ బిడ్డలందరికీ చెప్తా ఉన్నా, ఇగో మీకోసం ఇక్కడ ఒకటి ఉన్నది వైఆర్టీవీ. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి కాదు కదా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. కనీసం ఎవరు స్పందించకపోతే ఎట్లా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా? ఇగో చూడ్రి, ఒక్కసారి చూడండి తెలంగాణ సోదరులారా, తెలంగాణ బిడ్డలు ఒక్కసారి గమనించాలా. వీడు వచ్చిందే 2022 జూన్ 18 తారీఖు వీడు వచ్చిండు వైఆర్టీవీ. ఏదో ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నట్టుగా గమనించండి బాగా మీరు.
ఈ ఛానలు దొంగది బ్లాక్మెయిల్ ఛానల్ అని తెలుస్తుందా లేదా మీకు? ఒక్కసారి వినండి మీరు. ఎందుకంటే కాంగ్రెస్ను బ్లాక్మెయిల్ చేస్తాడు, బీఆర్ఎస్ను చేస్తాడు. అంటే వీళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళదికి మాట్లాడతాడు, వాళ్ళ డబ్బులు ఇస్తే వీళ్ళదికి మాట్లాడతాడు. దొంగ లెక్కలే కనిపిస్తలేదా క్లారిటీగా? ఒక్కసారి గతంలో ప్రీవియస్ మీరు ఒక 6 నెలల ముందుకెళ్ళండి, ఎవరికి సపోర్ట్ చేసిండో, మళ్ళీ ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుండో. గాలి మోటార్లు అంటే మరి గాలి మోటార్లలో వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళని అడగలేదు. ఇది అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి, ప్రజలను ఉద్దేశించి, ఒక రాష్ట్రం గురించి నానా రకాలుగా విచారణ చేయవలసి వస్తుంది, మాట్లాడవలసి వస్తుంది, సంప్రదింపులు చేయవలసి వస్తుంది, కేంద్రానికి పోవాల్సి వస్తుంది, హైకమాండ్కి పోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజల గురించి రేపు లోకసభ గురించి ఏ క్యాండిడేట్ని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఓదార్చాలి, ఏ పద్ధతి ప్రకారం నిలబెట్టాలి, రేపు గెలుపు కావాలి, హైకమాండ్కు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా అనధికారంలో ఉన్న విపక్షాలకు బలైపోయి అమ్ముడు పోయే యూట్యూబ్ ఛానల్ ఇది. కాబట్టి ఇవన్నీ మీరు పట్టించుకోకండి. దయచేసి తెలంగాణ సోదరులు, రైతు బిడ్డలు అందరు కలిసి ఈ తప్పుడు వ్యవహారాలు చేసిన వాళ్ళను, అధికారంలో ఏ పార్టీ ఉన్నా పర్లేదు, ఎవరినైనా విమర్శిస్తే, ఇట్లాంటి పీకుడు చేసుడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే, అసభ్య పదజాలం మాట్లాడితే వీళ్ళతోటి ఇమీడియట్లీ కేసులు బుక్ చేయాలని రాష్ట్ర డీజీపీ గారిని కోరడమైంది. కాబట్టి దయచేసి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పర్లేదు, ఏ ఛానల్ అయినా అసభ్య పదజాలంతో రాష్ట్ర ప్రజలు చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు యూత్ అయినా పర్వాలేదు, స్టూడెంట్స్ అయినా పర్లేదు, ఒక అక్క చెల్లె అన్న తమ్ముడు అందరూ కలిసి మొబైల్ చూస్తున్నారు. కాబట్టి ఈ అసభ్య పదజాలాలు కనిపించొద్దు, ఇవి వినిపించొద్దు. ఇది అందరికీ రైట్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద భగవంతుని దయతో ఏ ఒక్కడు మాట్లాడడానికి ఎవరి మీద రైట్ లేదు. కాబట్టి వీళ్ళు అసభ్య పదజాలాన్ని మాట్లాడిన మీద కేసు బుక్ చేయవలసింది 100%. ఇది రాష్ట్ర సీఎం గారిని కోరడం జరుగుతుంది.